హలో గాయ్స్. సో అంతరాయంకి క్షమించండి, 2 వీడియోలు అయితే చేశాను పొట్టి మిడత మీద. సో వాడికి 3M అని పెట్టాను, 3mm అని పెట్టాను. చాలా ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, అన్నా 3mm కుదరట్లేదు, ఏదైనా ఈజీ. సో వాడి పేరు మీరే చూస్ చేసుకోండి, పొట్టి మిడత లేకపోతే బూతు మిడత అని. ఓకేనా? సో 2 వీడియోలు చేశాను. నాకు నా వైపు నుంచి నెగటివ్ వీడియోలు చేయడం అంత ఈజీ కాదు. అంటే మనం పాజిటివ్ పర్సన్, మనం ఎవరిని నెగిటివ్ చేయం, ఎప్పుడు చేయలేదు. కానీ ఆడి మీద అంటే పరమ ఘోరంగా నన్ను కించపరిచినోడిని, మా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టినోడి మీద కూడా నెగిటివ్ వీడియో చేయాలన్నా రావట్లేదు అంత ఈజీగా. సో ఇంత టైం పట్టింది. సో మొత్తానికి వీడి మీద చాలా ఘోరమైన నెగిటివిటీ ఉంది అని నాకు అర్థమైంది. ఇప్పుడు నా ఛానల్లో పెద్ద వ్యూస్ ఎక్కువ రావు కదా, నాదొక పనికిమాలిన ఛానల్ అనుకుందాం. దానిలో కూడా ఫస్ట్ వీడియోకి 2.5 లక్షల వ్యూస్ వచ్చాయి, రెండో దానికి ఆల్మోస్ట్ 2 లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్లు అయితే వేల్లో ఉన్నాయి. ఆ వేల్లోని 80% ఆడికి ఎగెన్స్ట్ గానే కామెంట్లు. ఏమనంటే మెజారిటీ కామెంట్లు, అన్న మీకు తెలుసు కదా ఆడో పీతి గుద్దేసినగాడు, ఆడొక పియ్య, ఆ పీలో రాయేసి మన మీద తుల్లుతుంది. మిగతా వాళ్ళు ఏంటంటే హెచ్చరిక, అన్న ఆడు మళ్ళీ బూతులు తిడతాడు, చాలా ఘోరమైన బూతులు తిడతాడు ఇంట్లో ఆడవాళ్ళని, ఇవన్నీ అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ తెలిసినవే కదా. కాకపోతే వీడు ఎంత నీచుడో నేను ఆల్రెడీ ప్రూఫ్స్తోని ఆ 2 వీడియోలో పెట్టాను. కానీ వీడిని చాలా ఘోరంగా నమ్మే కొంతమంది సోషల్ టెర్రరిస్ట్ కదా వీడు కావాలని బాగా పామి వీడి అబద్ధాలు మాయలో ఉండే చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. మనం మీకు ఇంతకుముందు చెప్పాం కదా, ఎంటీ బాటిల్ లాగా మనందరం, ఎస్పెషలీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్లో చూసేవాళ్ళు కానీ ఆ ఎంటీ బాటిల్ కాబట్టి వాళ్ళలో ఏ నీళ్లు పోస్తే అవే నమ్ముతారు నిజమని. సో ఆడు ఒక కాంట్రవర్సీ తీసుకొని ఏం చెప్పాడు, నేను 186 తిరగలేదు, ఆడి దగ్గర ప్రూఫ్ ఉన్నాయని అందరూ అది నమ్మేశారు. ఇప్పుడు ఎంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు 186 తిరగలేదని. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, ఈ జనాలు ఏంటంటే కొన్ని వీడియోలు చూస్తారు మళ్ళీ మొదలెడతారు. బాబు, నొమాడ్ మానియా వెబ్సైట్కి వెళ్ళి రవి ప్రభు అని క్లిక్ చేస్తే అక్కడ నా ప్రొఫైల్ వస్తుంది. ప్రొఫైల్లో దేశాలన్నీ సర్టిఫైడ్ అంటే ఒక చెక్ మార్క్ వస్తుంది. ఓకే, సో మొన్న వీడియోలోని క్లియర్గా ఒక చిన్న వాయిస్ క్లిప్ ప్లే చేశాను. ప్లే చేస్తే చాలామంది నమ్మారు. కొంతమంది ఆ 10% మూఢభక్తులు, అంధభక్తులు ఉన్నారు కదా, వాళ్ళు అంటారు నీ గురించే మాట్లాడాడని ప్రూఫ్ ఏంటి అని. సో అందుకని నా బాధ్యత మీకు ఆ వాయిస్ క్లిప్స్ ప్లే చేయాలి కదా. సో మొత్తం వాయిస్ క్లిప్ ప్లే చేస్తాను. అది ఎవరితో మాట్లాడాడో ఆయన వాయిస్ అయితే ఎడిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన పర్మిషన్ నాకు ఇవ్వలేదు కాబట్టి. అందులో క్లియర్గా ఆర్టీటీ ఇష్యూ, నేను ఇవన్నీ చెప్తాడు. ఆ వాయిస్ క్లిప్ మీకు ప్లే చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత రెండో విషయం, ఒక హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఉన్నాడు. ఓకే, అందరినీ చంపేస్తాడు, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ చంపేస్తాడు. ఆడు అనుకోకుండా ఒక ఇష్యూలోని పాజిటివ్ చేస్తాడు. సో ఆడు మంచిడైపోతాడా? సో నాకు వచ్చిన కామెంట్లో కూడా 10% ఇటు గురించి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కామెంట్లు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడాడు. నేను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నా, బెట్టింగ్ యాప్స్ గురించి వీడు పోరాడలేదు. ఎందుకు ప్రూఫ్ అంటే ఇదిగోండి, ఈ ఇంట్రొడక్షన్ తర్వాత ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తాను, మీరే వినండి. వెళ్దామా? ఇంకా మొదలెడదామా వీడియో? లెట్స్ గో. ఓకే గైస్, ఇంట్రొడక్షన్ అయితే మీరు విన్నారు. ఒక్కసారి నేను ఇక్కడ వినిపించే వాయిస్ క్లిప్ నేను వినండి. మళ్ళీ ఎవడన్నా కాపీరైట్ వేస్తాడా అని డిస్క్లైమర్ ఇక్కడే పెడుతున్నా. ఏంటంటే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషనల్ సేక్ గురించి లాలీపాప్ స్టార్ అనేవాడు ఇంకో వీడియో, ఇంకెవరో ఒరిజినల్గా మాట్లాడిన దగ్గర మాట్లాడిన ఈ క్లిప్ వినండి. ఒకసారి వినండి. మీరు ఎంసీఎన్ కంపెనీలో ఉంటుంది, తప్పు కాదు. బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పే కాదు. నేను అంటున్నాను, నువ్వు ఎంసీఎన్ కంపెనీలో ఉంటూ లేనని చెప్పుకొని తిరుగుతూ మోసాలు చేయడం తప్పు. సో విన్నారు కదా, వాడు ఏం చెప్పాడు క్లియర్గా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రమోషన్లు చేయొచ్చు, కానీ ఎంసీఎన్లో మాత్రం ఉండకూడదు. ఎందుకు ఈ మాట అన్నాడు? అప్పుడు వీడు ఎంసీఎన్ అనే ఒక దొంగ బ్యాటిల్ చేశాడు కాబట్టి. ఓకే, ఈ ఎంసీఎన్ అనే దాని మీద వీడు 54 వీడియోలు చేశాడు. ఎంసీఎన్ తప్పు, ఎంసీఎన్ అది, ఎంసీఎన్ ఇది, ఎంసీఎన్ అది, ఎంసీఎన్ ఇది, ఇన్ని అబద్ధాలు చెప్పి అంటే కేవలం డబ్బుల కోసం వీడియోలు చేసి
ఇప్పుడు నేను మళ్ళీ చేసే వీడియో క్లిప్ మళ్ళీ ఆడు వాయిస్ క్లిప్లోనే క్లియర్గా ఏం చెప్పాడంటే, MCN మీద నేను బ్యాట్లు కేవలం డబ్బుల కోసం చేశాను, 6 లక్షలు వచ్చాయి, 6 లక్షలతో నేను ఎక్విప్మెంట్ కొనుక్కున్నాను. విన్నారు కదా. సో వీడు MCN మీద బ్యాటిల్ చేసినప్పుడు MCN తప్పు, బెట్టింగ్ యాప్స్ ఓకే. ఆ తర్వాత వీడు బెట్టింగ్ యాప్స్ మీద phase 1 చాలా ట్రై చేశాడు, ఎవడు డాకలేదు. ఓకే, వెళ్ళిపోయాడు. నేను ఆపేస్తున్నాను. తర్వాత 30 రోజులు యుద్ధం బెట్టింగ్ యాప్స్ మీద చేస్తానన్నాడు. అది 10 రోజుల్లోనే ఫ్లిమ్జీగా ఎవడు పట్టించుకోలేదు. నేను ఆపేస్తున్నాను యుద్ధం అని వెళ్ళిపోయాడు. మూడోసారి మళ్ళీ చెప్తున్నా, సజ్జనార్ సార్ అంటే ఆయన IPS సీనియర్ ఆఫీసర్ కాబట్టి, ఆయన బెట్టింగ్ యాప్స్కి ఆయన అగేన్స్ట్ కాబట్టి వీడికి బాగా వ్యూస్ వస్తాయని ఆయన ఈయన్ని కనెక్ట్ అయ్యాడు. మళ్ళీ నేను అడుగుతున్నా సజ్జనార్ గారిని, సార్ మీరు ఇలాంటి పనికిమాలినోడిని, అమ్మల్ని, పెళ్ళాల్ని, ఆడవాళ్ళని, కూతుర్ని చాలా ఘోరంగా అబ్యూస్ చేసే ఒక మనిషితో మీరు ఎలా కొలాబ్ చేశారో సజ్జనార్ గారికి క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు క్వశ్చన్ చేయరా, మినిస్టర్స్ క్వశ్చన్ చేయరా, ప్రెస్ క్వశ్చన్ చేయరా, ఇలాంటి వాడితో మీకు ఏం ఫ్రెండ్షిప్ అని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగిందంటే, ఆయన అండతోని, ఆయన మీద భయంతోని బెట్టింగ్ యాప్స్ అనేది ఆగిపోయింది. దానికి వీడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వాయిస్ క్లిప్ విన్నారు కదా మీరు, ఫస్ట్ది బెట్టింగ్ యాప్స్ చేసుకోవచ్చు, తప్పే లేదు అని ఆడే అన్నాడు. ఫస్ట్ టైము బ్యాటిల్ చేశాడు, ఎవడు పట్టించుకోలేదు. రెండోసారి బ్యాటిల్ చేశాడు, ఎవరు పట్టించుకోలేదు. మూడోసారి కేవలం సజ్జనార్ గారు ఆయన ప్రోద్బలంతో పోలీస్ డిపార్ట్మెంట్ వేసిన FIR వల్లనే బెట్టింగ్ యాప్స్ ఆగింది. బెట్టింగ్ యాప్స్ ఆగిపోయే కూడా ప్రతి ఒక్కళ్ళ మీద 2,000 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 800 కోట్లు అని అందరి మీద కాంట్రవర్సీ వీడియోలు చేశాడు. కేవలం మీకు ఇది ఒక బిల్ చేస్తున్నా. సో MCN మీద చేసింది కేవలం అబద్ధపు, బూటకపు, పెథలాజికల్ లయర్, అన్ని అబద్ధాలు చెప్పింది. 53 వీడియోలు చేశాడు. ఆడి మాటలు ఆడే ఒప్పుకున్నాడు, నేను డబ్బుల కోసం చేశాను. రెండో కాంట్రవర్సీ చేశాడు. మళ్ళీ మీరు ఒకసారి ఈ వాయిస్ మెసేజ్ వినండి. ఈ వాయిస్ మెసేజ్ విన్నాక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఛానల్ బాగుంది, పాడ్కాస్ట్ ఆన్ RTT ఇష్యూ 1 అని చెప్పి 30 minutes చేశారు. చాలా బాగుంది, అంతా విన్నాను ప్రశాంతంగానే. మీరు మాట్లాడిందంతా రైట్, ఇందులో ఏం రాంగ్ లేదు. వెంటనే కంటిన్యూ ఆన్ సెకండ్ పాడ్కాస్ట్ ఇష్యూ 2. మీకు ఏమైనా డౌట్లు, ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లారిటీ చేసుకోవాలి. నేను ఎందుకు చేశాను, ఆయన ఎందుకు చేశారు, ఇవన్నిటికి నేనైతే క్లియర్గా అండ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ నేనైతే కనుక మనీ మీదే చేశాను సార్. ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి సార్, డబ్బుల కోసమే చేశాను. అండ్ ఫస్ట్ MCN చేశాక 6 lakhs వచ్చింది, అందరికీ చెప్పాను. అది వెళ్ళి దుబాయ్లో 5 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ టైం మనీ వచ్చింది కిలిమంజారో, తర్వాత మిగతా వాటికి బాగా యూజ్ చేసుకున్నాను. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్గా చెప్తున్నాను. సో ఈ వాయిస్ మెసేజ్ విన్నారు కదా. ఈ వాయిస్ మెసేజ్ ఏం చెప్పాడు, RTT మీద మీరు ఒక పాడ్కాస్ట్ చేశారు, ఒక ఆయన ఇంటర్నెట్లో, యూట్యూబ్లో నా మీద, నా కాంట్రవర్సీ మీద పాడ్కాస్ట్ చేశాడు. దానికి వీడు ఆయనకు కాల్ చేసి, అవును RTT మీద, RTT అంటే మళ్ళీ ఎవడు అని ఎర్రోళ్ళు అడిగితే నేను వదిలేస్తాను. RTT అంటే రవి తెలుగు ట్రావెలర్ మీద మీరు పాడ్కాస్ట్ చేశారు, నేను విన్నాను, మీరు చెప్పినవన్నీ కరెక్టే. నేను కేవలం డబ్బుల కోసం కాంట్రవర్సీ చేశాను. MCN మీద మొదటి కాంట్రవర్సీ చేశాను, ఇన్ని డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో ఎక్విప్మెంట్ కొనుక్కున్నా. రెండో కాంట్రవర్సీ నా మీద, ఉమా తెలుగు ట్రావెలర్ మీద చేసిన కాంట్రవర్సీ. ఈ ఇద్దరి మీద రెండో కాంట్రవర్సీ నేను చేసింది కూడా కేవలం డబ్బుల కోసమే. ఈ డబ్బులతోనే నాకు ట్రావెలింగ్కి చాలా డబ్బులు సంపాదించాను, ఈ డబ్బులతో నేను ప్రపంచం తిరుగుతాను అన్నాడు. ఇది విన్నాక కూడా మీరు ఇంకా ఆడు శుద్ధపోస అని నమ్మితే మీ అంత ఎర్రిబాగులో లేరు అని ఎవరైతే ఆ 10% ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ నొక్కి ఒక్కడిని చెప్తున్నా. నన్ను ఏదో తిడతాడని నేను భయపడిపోయినట్టయితే నాకు చాలా మంచి లైఫ్ ఉంది అని ఈ వీడియో నేను చేయను. వ్యూస్ కోసం చేయాలంటే ఎన్నో చేయొచ్చు. నేను కూడా ఎక్కడో కిడ్నాప్ అయిపోయాను, ఎవడో నన్ను కిడ్నాప్ చేసేసాడు, ఆర్డర్ని చంపిపోయాడు, ఈ వీసా నన్ను చేయలేదు, ఇలాంటి కథలు చాలా సృష్టించి చేయొచ్చు. పాస్పోర్ట్ 2 నిమిషాల్లో చేయించాను దుబాయ్ వెళ్ళి, ఇలాంటి కబుర్లు చెప్పొచ్చు. వీడి మీద చేయక్కర్లేదు. ఓకే, సో మీరే విన్నారు, బెట్టింగ్ ఆడు MCN మీద చేసింది పచ్చి అబద్ధం, 53 బూటకు వీడియోలు. ఆ తర్వాత ఇంకా జోక్ ఏంటంటే వాడే MCN జాయిన్ అయిపోయి లాస్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించాను స్క్రీన్ షాట్. వాడు ఒక దొంగ, అంటే వాడు వేరే MCNతో ఒప్పందం చేసుకొని ఆ కాంట్రాక్ట్ వాడు సైన్ చేయకుండా నన్ను ఇరికించడానికి, నాతో ఫ్రెండ్లీగా ఉంటుండగానే నన్ను ఇరికించడానికి ట్రై చేసి
అన్నయ్య నువ్వు సైన్ చేసి అని పంపించాడు. లాస్ట్ టైం చూపించాను, ఆ వీడియో ఓన్లీ 2 లక్షల మందికి వెళ్ళింది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వీడు గొప్పతనం గురించి మంచిగా అనుకుంటారని మళ్ళీ చూపిస్తున్నా. వీడు ఫ్రాడ్ చేయమన్నాడు నన్ను, నేను చేయనన్నాను. నేను ఫ్రాడ్ చేయలేదు కాబట్టి రాడు నా మీద ఫిజికల్ ట్రైట్స్, అరే నీ జుత్తు ఇదేనా, నీ గడ్డం ఇదేనా, నీ చెస్ట్ ఇదేనా, అలాగా బూతులు మాట్లాడాడు. ఎందుకంటే వీడు చేయమన్న ఫ్రాడ్ నేను చెయ్యను అన్నాను కాబట్టి. 53 వీడియోలు MCN మీద చేసి రాత్రి పగలు ఓడి నాయన బాది వదిలేడు. సో కేవలం ఆడ అడ్మిట్ చేసిందే నేను డబ్బుల కోసం మాత్రమే చేశాను అని. రెండో కాంట్రవర్సీ నా మీద, నేను 186 దేశాలు వెళ్ళలేదన్నాడు. అది తప్పు అని కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, nomadmania.com వెళ్ళి మీరు అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని లాగిన్ క్రియేట్ చేసుకొని రవి ప్రభు అని వెళ్తే చెక్ మార్క్ వెరిఫైడ్ ఆల్ 195 కంట్రీస్ అని వస్తాయి. మీరు అడుగుతా చాలా మంది, కొంతమంది మళ్ళీ చెప్తున్నా, కొంతమంది బుర్రలేని వాళ్ళు ఏం అడుగుతారంటే నువ్వు వీసా స్టాంపులు పెట్టొచ్చు కదా అని. వీసా స్టాంపులు ఎందుకు పెట్టనంటే అందులో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దీన్ని సెక్యూర్ ఇన్ఫర్మేషన్ PII అంటారు. దీన్ని PII పర్సనల్ డేటా అంటారు. దీన్ని పబ్లిష్ ఏ బుద్ధునోడు చేయడు. మీ ఆధార్ కార్డు మీరు పెట్టుకోగలరా? సో అందుకని ఒక పెద్ద ఆర్గనైజేషన్ చేత నేను సర్టిఫై చేయించుకున్నాను. అది తప్పు. నేను తెలుగోడిని కాదు అన్నాడు. నేను తెలుగోడిని కాదు అని ఎవడైనా సరే ఇంటర్నెట్లో ప్రూవ్ చేస్తే మొత్తం ఈ ఇల్లు, అమెరికాలో ఈ ఇల్లు 3 అంతస్తుల ఇల్లు, దీనికి ఖరీదు చాలా ఉంటుంది, ఈ ఇల్లు రాసిచ్చేస్తాను నేను తెలుగు వాడిని కాదు అని ప్రూవ్ చేస్తే. తెలుగువాడిని కాదన్నాడు, అబద్ధం. నాకు పక్క దేశంలో 2వ పెళ్ళం ఉందన్నాడు. ఎవడైనా సరే ఆ 2వ పెళ్ళాన్ని ప్రూవ్ చేస్తే, నాకు పెళ్ళైనట్టో లేకపోతే నేను ఉంచుకున్నానో ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే ఇల్లు రాసిచ్చేస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే అన్ని అబద్ధాలు చెప్పాడు. ఓకే, సో వీడి మీద చాలా సింపతి ఉన్నవాళ్ళు ఏమంటారంటే, అవును ఆడవాళ్ళని తిడతాడు, అమ్మల్ని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, అక్కల్ని తిడతాడు, కానీ వాడి వల్ల మంచి జరిగింది. ఏం మంచి జరిగింది? మళ్ళీ నేను చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ఆగడానికి కారణం కేవలం సజ్జనార్ గారు మాత్రమే. ఆయన లేకపోతే ఈడు 2 సార్లు బ్యాటిల్ చేశాడు, ఏమీ జరగలేదు. ఆయన పేరుతోని, ఆయన మంచి పేరుతోని వీడు క్యాష్ చేసుకొని, వీడు ఛాన్స్ తీసుకొని బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు సంపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వీడు 30 లక్షలు డొనేట్ చేశాడు కదా అని నేను లాస్ట్ టైం డిమాండ్ చేశాను. ఎవరో ఒక ఇండిపెండెంట్ పార్టీ చేత వెరిఫై చేయించండి 30 లక్షలు ఇచ్చాడా లేదా అని నేను లాస్ట్ టైం అడిగాను. వీడందరినీ అడుగుతాడు క్వశ్చన్లు, అరే నువ్వు 186 వెళ్ళావని ప్రూవ్ చేయరా? డౌట్ వచ్చింది నీకు, నువ్వు ప్రూవ్ చేయ, నేను వెళ్ళలేదని. సో నేను అడుగుతున్నా, 30 లక్షలు ఇచ్చానని డప్ప కొట్టుకుంటున్నాడు. మీకు ఓ రిసీట్ కావాలా? నేను ఒక ప్రొడ్యూస్ చేసి నేను 50 లక్షలు డొనేషన్ ఇచ్చినట్టు ఒక రిసీట్ ప్రింట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపించిన. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏంటంటే రవి తెలుగు ట్రావెలర్ 50 లక్షలు ఈ ఆర్గనైజేషన్కి డొనేట్ చేశాడు అని నేను ఒక రిసీట్ మీకు పెట్టమంటారా? అలాంటి ఫేక్వి ఎక్కడైనా జనరేట్ చేయొచ్చు. సో వీడు 30 లక్షలు ఇవ్వలేదు. ఇచ్చినట్టు ఎవరైనా రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక టీవీ, ఎవరో TV5 మూర్తి గారైనా, మరో నేత్రం శివ గారైనా, TV9లో ఎవరైనా రెప్యూటెడ్ రజనీకాంత్ గారైనా, ఎవరు పడితే వాళ్ళ చేత ఈడు 30 లక్షలు ఇచ్చినట్టు ప్రూవ్ చేయండి. అప్పుడు ఆ ఒక్క పాయింట్కి నేను నమ్ముతాను. ఓకేనా? సో వీడు చెప్పేవన్నీ అబద్ధాలు, వీడు పెథలాజికల్ లైర్ అని. సో నెక్స్ట్ నాకు వచ్చిన 3-4 వేల కామెంట్లు అందరూ, రవి గారు మీరు ఇంత డీసెంట్ లైఫ్, మీరు ఎందుకంటే అలాంటి పనికి మాలినోడితో పెట్టుకుంటున్నారని. పనికి మాలినోడితో పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వీడు నా మీద లేనిపోని అభాండాలు వేశాడు. ఓకే, ఇంకా మీకు జోక్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన వీడియో రికార్డింగ్ చేసి స్క్రీన్ షాట్ చేసి పంపించాడు. ఈడెవడో ఛానల్కి వెళ్ళి ఈ బూత్ మెడతగాడు, ఈ పొట్టోడు వెళ్ళి, ఈ టోపీగాడు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఆయన అంటే భారతదేశం వస్తాడు, 19 సార్లు వచ్చి బిర్యానీ తిన్నానన్నాడు, దమ్ముంటే ఇప్పుడు రమ్మనగలరా అని. ఇంకెవడైనా అడిగితే దానికి అర్థం ఉంది. ఓకే, నేను భారతదేశం నుంచి రిటర్న్ అమెరికా వచ్చింది ఫిబ్రవరిలో, మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్ నెల. నేను భారతదేశం నుంచి వెనక్కి వచ్చి 3.5 నెలలు అయింది. నేను ఆడలాగా తల్లి తండ్రిని వదిలేసి, రోడ్డు మీద వదిలేసి, వాడి దేశం, ఇప్పుడు నా దేశం అమెరికా, ఎందుకంటే ఇది నేను డొమిసైల్, నా పాస్పోర్ట్ దేశం, నా ఇల్లు ఎక్కడ ఉంది, మా భార్య ఎక్కడ ఉంది, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, నా జీవనం ఇక్కడ ఉంది. నా దేశాన్ని వదిలి నేను తిరగట్లే, ఆడన్నిటినీ వదిలేసి, ఎందుకంటే ఆడి మీద 11 FIRలు ఉన్నాయన్నాను అని విన్నాను. ఓకే,
పబ్లిక్లోనే వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్లో పెట్టింది. సో వీడు పరారీలో ఉన్న దొంగ. ఎవడి మీదైనా సరే ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ని ఆన్సర్ చేయకుండా, లేకపోతే కోర్టుకి వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళని పరారీలో ఉండే దొంగ అంటారు. ఈ దొంగ నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు భారతదేశం ఎందుకు రావట్లేదని. నాకు ఇక్కడ లైఫ్ ఉంది, నాకు వీలైనప్పుడు తప్పకుండా వస్తా. నేను మొన్న సెటైరికల్గా అన్నా 20-35 వరకు నేను రానని. వాళ్ళలాగా నా మీద ఎఫ్ఐఆర్ లేవు. ఎఫ్ఐఆర్ నా మీద ఉంటే నేను వచ్చి దాన్ని ఫైట్ చేస్తా. ఎవరికో నా మీద నేను వచ్చినప్పుడు మొత్తం వీడియోలు పెడతా. ఇదిగో వచ్చాను, భారతదేశంలో ఉన్న, హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న, విశాఖపట్నం నడిబొడ్లో ఉన్న, నేను చిన్నప్పుడు పెరిగిన శ్రీకాకుళంలో ఉన్నా అని వీడియోలు పెడతా. ఓకే, సో 3.5 నెలలు అయింది నేను వచ్చి ఇండియా నుంచి. ఇదేమి పక్కన అనకాపల్లి కాదు కదా, వెంటనే బస్ ఎక్కేసి ఇండియా వెళ్ళిపోవడానికి. ఇక్కడ మీకు తెలుసు, అనుష్క కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళడం అంటే చాలా పెద్ద మూవ్. ఇక్కడ ఒక పిల్ల 17 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు వచ్చిన ఒక పిల్ల కాలేజీకి మొదటిసారి వెళ్తే అక్కడ సెటప్ చేయాలి, ఫీజులు కట్టాలి, ఆ యూనివర్సిటీలోని తన హాస్టల్ సెటప్ చేయాలి. ఇవన్నీ మానేసి నేను ఇండియా వచ్చేయాలి. ఈడెవడో ఈ బూతుగాడు చెప్పాడని. అన్నిటికన్నా జోక్ ఏంటంటే 4 ఏళ్ళ నుంచి పరారీలో ఉండి, నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి, థాయిలాండ్కి 10 సార్లు వెళ్ళినాడు. ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అక్కడ తెప్పించుకుంటున్నాడు. పాస్పోర్ట్ రెన్యూవల్ కూడా భారతదేశం రావట్లేదు. పరమ దొంగని ప్రూవ్ అయింది కదా. ఎవరెవరికైతే ఒక 10% మీకు పాజిటివిటీ, ఆ 10% మందికి ఈడేదో మంచి చేశాడని మీరు పాజిటివ్ అనుకుంటే, ఈ వీడియో చేశాక కూడా, ఈ వాయిస్ మెయిల్స్ విన్నాక కూడా ఆడు మంచోడు అని నమ్మితే మీ అంత బుర్రలేని వాళ్ళు లేరని నేను నిర్దాక్షిణ్యంగా చెప్తాను. సో మళ్ళీ ఎవరెవరైతే ఎందుకు రవణ ఎప్పటిదో కాంట్రవర్సీ ఆడిది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ చెప్తున్నా, అన్నీ మర్చిపోవంటే బాబు, వాడు అన్నది మీ అమ్మగారిని కాదు, మీ భార్య గారిని కాదు, మీ చిన్నపిల్లల్ని కాదు, మీ నాన్నగారిని ఫోటో వేసుకొని ట్రోల్ చేయలే. సో మీకేం తెలుస్తుంది నా బాధ. ఓకే, మా అమ్మ, మా నాన్న చాలా రెప్యూటెడ్ పీపుల్. కాలేజ్లో వెళ్ళి అడగండి మా అమ్మ హిస్టరీ గురించి, బ్యాంకులో వెళ్ళి మా నాన్న గురించి అడగండి. ఇలాంటి రెప్యూటెడ్ పీపుల్ని ఒక చదువు లేనోడు, ఓకే, వీడి ఉద్యోగం ఏంటో ఈ యూట్యూబ్ రాకముందు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళని కించపరచడం లేదు. వీడికి చదువు లేనోడు, వీడు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంది అని మీ అందరికీ చెప్పాడు. ఎవడైనా డిగ్రీ చూపించమనండి. వీడికి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి, డిగ్రీ ఉంది అని వాడు ఎంసీఎన్ వీడియోలో చెప్పాడు. అడ్వాంటేజ్ ఏంటంటే వీడు చెప్పినవన్నీ అబద్ధాలు, చెప్పినవన్నీ బూతులు. ఈ బూతులని చెప్పేసి డబ్బులు వచ్చాక వీడియోలు డిలీట్ చేస్తాడు. పక్క దేశం మీద చాలామంది నేను స్పైన్ అని, నేను ఒక టెర్రరిస్ట్, నేను ఇన్ఫార్మర్ అని చెప్పారు. ఒక్క వీడియోని అది హైడ్ చేశానా? అన్ని వీడియోలు లైవ్ ఉన్నాయి. ఆడి బెట్టింగ్ యాప్స్ వీడియోలు ఉన్నాయా? ఆడి ఎంసీఎన్ మీద చేసిన వీడియోలు ఉన్నాయా? ఆడి నా మీద చేసిన వీడియోలు ఉన్నాయా? నా పిల్లల్ని భార్యలు తిట్టినవి, తల్లిని తిట్టినవి ఉన్నాయా? నేను ఒక స్కాములు చేశాను, 100 స్కాములు అని ఒక వీడియో పెట్టాడు. నేను మొదలెట్టలే, ఆడే మొదలెట్టాడు. ఓకే, మళ్ళీ జనాలు అంటారు, అరే నీ వ్యూస్ ఎందుకు ఆగిపోయి, నీ ఛానల్ ఎందుకు ఆగిపోయింది. నాకు 4 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు తెలుసు, వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. వ్యూస్ అన్నది మన చేతుల్లో లేదు, యూట్యూబ్ అల్గోరిథంలో ఉంది. ఓకే, ఇప్పుడు మొన్న ఒక 2 ఏళ్ళ బ్యాక్ వాడికి అన్ని మిలియన్స్ వచ్చేసి, ఏది పెట్టినా మిలియన్ వచ్చేది. ఇప్పుడు కాంట్రవర్సీ కాకుండా వీడియోలు పెడితే మిలియన్ వస్తున్నాయా? దానికి ఏంటి లాజిక్? లాజిక్ లేని క్వశ్చన్స్. మీరు నిజంగా ఆడి మాయలోని ఉండి, ఆడి మాయలోని ఇలా ఊగిసలాడితే మీకు ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తే నేనేం చేయలేను. నా వరకు మాత్రం వాడు చెప్పినవన్నీ అబద్ధాలే. ఓకే, నేను ఏదో జిందాబాద్ అన్నాను అన్నాడు. ఎవడన్నా ప్రూవ్ చేయండి నేను అన్నాను అని. ఒక ట్యాగ్ పెట్టిన దానికి అన్నానికి చాలా తేడా ఉంది. నేను ఒక పక్క దేశాన్ని జిందాబాద్ అన్నాను అని ఎవడన్నా ప్రూవ్ చేయండి, ఇల్లు రాసి ఇచ్చేస్తాను నేను అన్నాను అని. ఓకేనా? ఆ తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే చెప్పేవన్నీ అబద్ధాలు. ఆడ ఎంసీఎన్ గురించి చెప్పింది అబద్ధాలు. ఓకే, పోనీ మీరు అనొచ్చు, అవును నిజంగానే పాపం డబ్బులు లేవు, వాళ్ళ నానేదో చాలా చిన్న పని చేసుకొని వీళ్ళు పెంచలేక వదిలేసాడు రోడ్డు మీద అన్నాడు అనుకోండి, పోనీ అర్థమైంది. ఓకే, కాంట్రవర్సీ చేయొచ్చు, అబద్ధాలు చెప్పచ్చు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? మా ఆవిడ మీద ఆడేం చెప్పాడో, ఎంత ఘోరంగా చెప్పాడో ఆ క్లిప్ కూడా నాకు పెట్టాలని లేదు. మా ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని నేను అబ్యూస్ చేయలేం కదా. కానీ ఆ లాలీపాప్ స్టార్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు ఆయన కాంటాక్ట్ అయ్యాడు. సో ఒకసారి వెళ్ళి ఆడు చూడండి, ఈడు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏమన్నాడు. నీకు కాంట్రవర్సీ చేసుకోవాలి, డబ్బులు కావాలంటే పోన్లే నేను తిరగలేదని చెప్పు, ఇట్స్ ఓకే. 180 తిరగలేదు, లేకపోతే రవిగాడికి గెడ్డం రియల్ కాదు, ఏదో జుత్తు రియల్ కాదు, నీ ఇష్టం ఏదైనా చెప్పుకో. లేకపోతే నాకు చదువు లేదు, లేకపోతే నేను అమెరికా
దొంగతనంగా వచ్చాను, ఇలా కాంట్రవర్సీలు చెప్పుకో. కానీ ఆడోళ్ళని అనరాని బూతులు అంటారా? ఈయన్ని పెంచింది ఒక తల్లేనా, లేకపోతే ఈయన్ని రోడ్డు మీద వదిలేస్తే పందులు పెంచేయా? ఓకే, సో ఎవరెవరైతే ఎందుకు భయ్యా ఆడి గురించి అలా మాట్లాడుతున్నావు, ఆడిని వదిలేసి ఆడొక పీతిగాడు, ఆడొక పనికి మాలోడు అంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఎవరెవరైతే ఆడికి కాస్త సింపతి చూపిస్తున్నారో, అబ్యూజ్ అయిన మీ వాళ్ళు కాదు కదా. ఓకే, సో ఇది. తర్వాత లాస్ట్ పాయింట్, 2 ఏళ్ళు బ్యాకో 2.5 ఏళ్ళు బ్యాకో అది అయింది. ఇప్పుడు ఎందుకు అడ్రస్ చేస్తున్నావు అని ఇప్పుడు నాకు అడ్రస్ చేయాలనిపించింది. ఇప్పుడు ఆడికి నచ్చినప్పుడు ఆడు కాంట్రవర్సీ చేశాడు కదా, నేను చెప్పినప్పుడు చేయలే కదా. సో నాకు ఇప్పుడు కుదిరింది కాబట్టి నేను చేస్తున్నా. నాకు ఇంతకుముందు ప్రయారిటీ ఏంటి, 195 దేశాలు వెళ్ళడం, ఫైనాన్షియల్ రిలయబిలిటీ. అంటే నా జీవితంలో, మిగతా జీవితంలో నేను ఒక్కరోజు కూడా జాబ్ చేయకపోయినా, వేరే వాళ్ళ అమ్మల్ని తిట్టకుండా, వేరే వాళ్ళ మీద ఆడకుండా, వేరే వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయకుండా నా కాళ్ళ మీద నేను బతకగలను. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దానికోసం ఆగే. నా 195 మిషన్ మళ్ళీ నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, నా 3 రాష్ట్రాలు. ఎందుకంటే నేను పుట్టింది ఒడిశా రాష్ట్రంలో, కానీ నేను ఒడియావాడిని కాదు. ఎవడైతే చదువు సంధ్య లేని వాళ్ళకి చెప్తున్నా, ఒడిశాలో పుట్టిన వాళ్ళందరూ ఒడియా వాళ్ళు కాదు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు, తమిళనాడులో పుట్టిన వాళ్ళందరూ తమిళ వాళ్ళు కాదు. ఎగ్జాంపుల్, రామ్ చరణ్ గారు, హీరో రామ్ చరణ్ గారు మెడ్రాస్లో పుట్టారు, ఆయన తెలుగోడే. జూనియర్ ఎన్టీఆర్ గారు కర్ణాటకలో పుట్టారు, ఆయన తెలుగోడే. అలాగే ఈ ఆర్టీటీ ఒడిశాలో పుట్టాడు కానీ తెలుగోడే అని. ఓకే, సో ఒడిశా నేను పుట్టిన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నేను పెరిగిన రాష్ట్రం, నా స్వరాష్ట్రం, తెలంగాణ నేను చదువుకున్న రాష్ట్రం, ప్లస్ నేను తెలుగు యూట్యూబర్ని కాబట్టి నాకు కన్సర్న్ అయిన రాష్ట్రాలు ఆంధ్ర అండ్ తెలంగాణ. ప్రైమర్లీ తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. సో ఈ 3 రాష్ట్రాలు చెందిన వాళ్ళని ఎవడైనా సరే 195 కాదు 180 దేశాలు వెళ్ళిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? 180 దేశాలు వెళ్ళి ఎవరైనా ఉంటే ఇక్కడ పెట్టండి, నేను వెళ్ళారా 180, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో నేను అచీవ్ చేసింది నా లెవెల్కి, నా బ్యాక్గ్రౌండ్కి చాలా పెద్ద విషయం. ప్లస్ ఏంటంటే నేను నా ఉద్యోగం వదిలేసి, నా చదువును వదిలేసి, ఓకే, మా ఫ్యామిలీని వదిలేసి ఒక బ్యాగ్ వేసుకొని కనిపించిన ప్రతి ఒక్కరి మీద బూతులు ఆడుకొని అందరి మీద కాంట్రవర్సీలు చేసుకుని బతకట్లేదు. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ నేను చేశాను. నాకు ఇది బిగ్ అచీవ్మెంట్. ఎవడైతే మన డబ్బా మనమే కొట్టుకోవాలంటే, మీకు డబ్బా ఉంటే మీరు కొట్టుకోండి. ఒక 10 మందో 20 మందో బ్యాచ్ని పెట్టుకొని రోజు లైవ్లు చేసి నన్ను తిట్టినోళ్ళు కేవలం వీడి చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసుకోవడం ఉంది. ఓకే, సో వీడి మాటలు నమ్మి ఫ్యామిలీని, ఆడవాళ్ళని అబ్యూస్ చేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఛార్జ్ షీట్ అయింది. ఓకే, ఛార్జ్ షీట్ అయ్యి కోర్టులో వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారో, ఏం కథలు చెప్తారో, వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ షిట్, నో, దే హ్యావ్ టు గో త్రూ దట్ క్రాప్. సో వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో, ఎన్ని మదనలు పడతారో, ఎందుకు వీడు చెప్పిన అబద్ధాలు నమ్మి. మళ్ళీ నేను అడుగుతున్నాను, వాడు నా మీద చాలా అబద్ధాలు చెప్పాడు, ఒక్కటైనా ప్రూవ్ చేయండి. లాస్ట్, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా, వాడు నువ్వెంత సొసైటీకి డొనేట్ చేసేవరా అని. సొసైటీకి నేను ఎందుకు డొనేట్ చేయాలి? సొసైటీకి డొనేట్ చేస్తానా అన్నది నా ఇష్టం. నా డబ్బులు నేను వేరే వాడి డబ్బులు తీసుకొని డొనేట్ చేయకపోతే తప్పు. కానీ నా స్వార్జితం, నా డబ్బులు నేను డొనేట్ చేస్తానా లేదా, ఎప్పుడు చేస్తానా అనేది నా ఇష్టం. ఎవరికి అడిగే క్వశ్చన్ లేదు. మళ్ళీ నేను అడుగుతున్నా, ఎవరెవరైతే ఇడు 30 లక్షలు డొనేట్ చేశారని ఒక రాంగ్ నోషన్లో, ఒక మాయలో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరైనా ఇండిపెండెంట్ జ్యూరీ ద్వారా ఈ నిజంగానే 30 లక్షలు ఈ అకౌంట్ నుంచి బయటికి వెళ్ళి రెసిపియంట్ అకౌంట్కి వెళ్ళినట్టు ప్రూవ్ చేయండి. ఓకే, ప్రూవ్ చేయలేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను 50 లక్షలు డొనేషన్ ఇచ్చినట్టు మీకు రిసీట్ పెడతాను. అది కూడా నిజమే, మరి ఆడు 30 లక్షలు ఇస్తే నేను 50 లక్షలు ఇచ్చాను. సో మళ్ళీ 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 నొక్కి కానేసిన వీడంత ఫ్రాడ్ గాడు, వీడు చేసిన అన్ని అబద్ధాలు, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు, ఒక్కటంటే ఒకటి నిజం లేదు. వీడు మానిటైజేషన్ నుంచి డబ్బులు ఎన్ని వస్తాయని మర్చిపోయింది. లాస్ట్ వీడు 50 లక్షలు ట్యాక్స్ కట్టామన్నాడు. ఓకే, ఎవరైనా ఇండిపెండెంట్ అథారిటీ ఓకే కాంటాక్ట్ చేసి వీడి ట్యాక్స్ ఐడి నెంబర్ తీసుకొని లేదా ఇన్కమ్ ట్యాక్స్ చేత ఒక పత్రం ధృవీకరించమనండి, వీడు 50 లక్షలు ట్యాక్స్ కట్టినట్టు నమ్ముతాను. నేను 50 లక్షలు ట్యాక్స్ కట్టానని వీడు పదే చెప్తున్నాను. ఇది కూడా అబద్ధం. నేను చెప్పిన ఈ వీడియోలో ఏదైనా సరే తప్పని ప్రూవ్ చేయండి, మీకు ఏం కాంటాక్ట్ చేస్తాను. ఓకే, సో వీడియోలో అయిపోలేదు సిరీస్. నాకే బద్ధకం వచ్చి నెగిటివ్గా ఒకటి గురించి మాట్లాడలేక, ఆడెంత పనికిమాలోడైనా నాకు ఇంత టైం పట్టింది. సో మనల్ని బాగా పెంచారు. ఓకే, అందుకని మనం బూతులు మాట్లాడం. లోపల బూతులు రావా, అందరికీ వస్తాయి. ప్రైవేట్ కాల్స్లో బూతులు మాట్లాడుకోరా, అందరూ మాట్లాడుకుంటారు.
పబ్లిక్గా నాకు ఇన్ఫ్లుయెన్సర్గా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను బూతులు మాట్లాడు. నాకు రావు అనుకుంటే చాలా తప్పు. ఓకే, మేము కూడా తెలుగు రాష్ట్రాల్లోనే పెరిగిన వాళ్ళం. ఎందుకు రావు బూతులు? వేరే వాళ్ళు మాట్లాడితే రావా? వస్తాయి, కానీ మేము మాట్లాడం. వాళ్ళు మమ్మల్ని ఎంత బూతులు తిట్టినా వాళ్ళ అమ్మల్ని మనం తిట్టాం. ఎందుకంటే తల్లి అంటే మనకు రెస్పెక్ట్ ఉంది. సో లాస్ట్కి ఈ వీడియో మళ్ళీ ఎంత పొడవైపోతుందో తెలియదు. కంక్లూడ్ చేయడానికి నేను అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్. ఓకే, చాలామంది ఏమంటారంటే బిఎస్వైనో లేకపోతే ఇమ్రాన్ భాయ్నో ఇంకెవరినో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేశారు కాబట్టి ఇది బూతులు తిట్టాడు అని. ఓకే, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేశారు కదా, వాళ్ళ అమ్మలు చేయలే కదా, వాళ్ళ అమ్మలు ఎందుకు తిట్టాడు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేశారు, వాళ్ళ అమ్మలు ఎందుకు తిట్టాడు? పోనీ సరే, మామని ఎందుకు తిట్టాడు? నేను బెట్టింగ్ యాప్స్ చేయలేదే, నేను ఏంటంటారు యూట్యూబ్ బెగ్గింగ్ చేయలేదే, నాకు చాలా కష్టాలు ఉన్నా, నాకు 30 లక్షలు అప్పు ఉన్నాయి, మీరు కానీ నాకు డబ్బులు ఇవ్వలేకపోతే నేను రేపు బతకలేను అని నేను ఎప్పుడు చేయలేదే వీడియో. లేకపోతే నాకు కిడ్నీలు జారిపోయి నాకు హార్ట్ ఆపరేషన్ చేయాలని నేను ఎప్పుడు అడుక్కోలేదే. లేకపోతే నేను మౌంట్ ఎవరెస్ట్ ల్యాండ్ అవుతా, ఆర్క్టిక్ సర్కిల్ వెళ్తా, నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అడుక్కోలేదే. మరి మమ్మల్ని ఎందుకు తిట్టావు? మా ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు తిట్టావు? అడుగుతున్నాను, అందరి ద్వారా అడుగుతున్నా. లాస్ట్కి నాకు వచ్చిన కామెంట్లోని ఒక 200 కామెంట్లు లేకపోతే 200 ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వచ్చే, అన్న మేము ఆడ అంటార్టికా ట్రిప్కి డబ్బులు వేసాము, మేము అడిగాము అక్కడ ఇవ్వలేదు రిఫండ్ అని. మరి ఆ వీడియో చేసుకున్నాడు, నేను అందరికీ రిఫండ్ ఇచ్చేస్తున్నానని. మరి ఆ 200 మందికి రిఫండ్ ఇవ్వలేదు. వాడు ఎంత కలెక్ట్ చేశాడో వాడు ప్రూఫ్ చూపించమనండి. ఎందుకంటే ఇది సోషల్ బెగ్గింగ్ కాబట్టి. వీడి కష్టార్జితం అయితే మాకు అక్కర్లే. నువ్వు కష్టార్జితం ఎంత ఏం చేసావు నాకు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ నువ్వు చాలా ఆనెస్ట్ అని చెప్పుకుంటావు కదా, మరి అంటార్టికా డబ్బులకి నీ ఫోన్పే, మీ నాన్న ఫోన్పే, మీ తమ్ముడు ఫోన్పే, మీ అందరు కలిసి ఎంత డబ్బులు కలెక్ట్ చేశారో ప్రూఫ్ చూపించు. నువ్వు ఎంత రిఫండ్ ఇచ్చావో ప్రూఫ్ చూపించు. నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. సో ఈ క్వశ్చన్ మీరు అడగండి. హార్డ్ కోర్ మోర్కపు ఫ్యాన్లు మాయలో ఉన్న వాళ్ళకి అడగండి, ఏవి మొత్తం డబ్బులు రిఫండ్ ఇచ్చినట్టు. లేకపోతే నేను రిఫండ్ ఇవ్వలేదు, నేను ముష్టి ఎత్తుకున్నా, ఆ ముష్టితో నేను ట్రావెల్ చేశాను అని చెప్పు, రియాలిటీ చెప్పు. సో 30 లక్షల ప్రూఫ్ చూపించు. నీ డిగ్రీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చూపించు. నువ్వు 30 లక్షలు డొనేషన్ ఇచ్చావు కదా, అది ప్రూఫ్ చూపించు. నా మీద చేసిన ఎలిగేషన్ లాంటికి ప్రూఫ్ చూపించు. ఈ వీడియో సిరీస్ అయిపోలేదు బ్రో. ఆ వీడియోకి ఎంత గైస్. సో ఇంకా ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో, నేనంటే పడినోళ్ళు, నా కంటెంట్ వేస్ట్ అనుకున్నోళ్ళు నా వీడియోస్ చూడొద్దు, నాకు కామెంట్ పెట్టొద్దు, యూ గో అవే, ఐ డోంట్ కేర్. ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నా, subscribe to my channel and keep watching. See you in the next video.